హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు స్ట్రీట్ స్టైల్లో ఉండే నూడిల్స్ అంటే అందరూ ఇష్టపడతారు. ఆల్వేస్ బయట ప్రిఫర్ చేయకుండా మనం ఇంట్లో సేమ్ అదే టేస్ట్తో ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో నేను వెజ్ నూడిల్స్తో పాటు ఎగ్ నూడిల్స్ కూడా షేర్ చేస్తున్నాను. మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి ముందుగా హక్కా నూడిల్స్ తీసుకోవాలి. ఇవి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. ముందుగా ఈ నూడిల్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో నూడిల్స్ మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లో 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే ఈ నూడిల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం వేసిన నూడిల్స్ మునిగేలా చూసుకొని ఒక 5 మినిట్స్ సెమీ బాయిల్ చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఉడికిపోతే ముద్దగా తయారవుతాయి. ఇప్పుడు సెమీగా బాయిల్ అయిన నూడిల్స్ని ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. వేడిగా ఉన్న నూడిల్స్ పైన నార్మల్ వాటర్ పోసుకోవాలి. నూడిల్స్లో ఉన్న స్టార్చ్ అంతా క్లియర్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటే స్టికీనెస్ అనేది కూడా ఉండకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ ఒకటికొకటి అతుక్కోకుండా కూడా ఉంటాయి. ఇలా స్పూన్ని వెనక వైపు తిప్పి మిక్స్ చేసుకుంటే నూడిల్స్ బ్రేక్ అవ్వకుండా కూడా ఉంటాయి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పొడుగ్గా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త స్ప్రింగ్ ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ ఆఫ్ టమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని స్లోగా కొన్నిగా వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ అన్ని చక్కగా ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. స్లోగా నూడిల్స్ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ సరిగ్గా మిక్స్ అవ్వలేదు అనిపిస్తే ఇలా 2 స్పూన్స్ తీసుకొని మిక్స్ చేసుకుంటే సాసెస్ అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి. స్పైసీనెస్ కోసం లాస్ట్లో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మన ఆప్షన్. కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నట్టయితే పెప్పర్ పౌడర్ని అవాయిడ్ చేయండి. యమ్మీగా వెజ్ నూడిల్స్ సింపుల్ అండ్ క్విక్గా రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి.
మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతుంది. సరే, ఇప్పుడు ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్ పీసెస్ని స్లోగా మీడియం సైజులో ఉండేలాగా స్క్రాంబుల్ చేసుకోవాలి. కాస్త ఎగ్స్ అన్ని ఫ్రై అయ్యాక అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ రెసిపీ కనుక సపరేట్గా చేస్తున్నట్లయితే ఈ నూడిల్స్లో మనం ఇందాక వేసేసుకున్న సాసెస్ అన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్స్ అంతా నూడిల్స్లో చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ నూడిల్స్ కూడా రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.